హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని ఆ కృష్ణని యూనివర్స్ని నేను ఇష్టంగా కొలిచే నా ఆంజనేయ స్వామిని నేను ఎల్లప్పుడూ వేడుకుంటూ ఉంటాను. మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు అంటే ఈ ఫ్యామిలీలో మీరు ఒక మెంబరు అని అర్థం. మీరు ఇంతవరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ని ప్రెస్ చేస్తే మీకు నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్గా వస్తాయి. ఈ ఫ్యామిలీ ఇంకా కొంచెం పెద్దదవుతుంది. అగైన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల నాకు ఒక హోప్ వస్తుంది. నేను రీడింగ్స్ చేయాలన్నా కానీ ఎవరి లైఫ్లో ఉన్నా ఏమన్నా పెయిన్ రిలీఫ్ చేయడానికి నాకు ఒక వే అనేది మీరు క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. అగైన్ ఇది టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి. ఇది మీరు ఎప్పుడు మీ ముందుకు వస్తే అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుంది. ఇందులో పాయింట్స్ ఈ వీడియో మీకు ఏదన్నా డౌట్ ఉంది, ఇంకా మా లైఫ్లో ఇంకా క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే కానీ జాబ్ పర్పస్ కానీ మీ హెల్త్ పర్పస్ కానీ మీ పర్సన్ గురించి కానీ మీ రిలేషన్షిప్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కానీ డిఫరెంట్గా ఏదైనా కానీ మీకు ప్రాబ్లం ఉంది, దాంట్లో నాకు ఒక ఆన్సర్ కావాలి అని కానీ మీరు అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్ రీడింగ్ తీసుకొని మీకు క్లారిఫికేషన్ అనేది చేసుకోండి. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఇందులో ఉన్న పాయింట్స్ మీకు ఒక్కరికే కాదు, చూసే వాళ్ళందరికీ రిజనేట్ అవుతాయి. ఇందులో ఉన్న మీకు రిజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, మీకు రిజనేట్ కాని పాయింట్స్ని లీవ్ చేయండి. అంతేకాని ప్రతిదీ నాదేనేమో అని పెయిన్గా మాత్రం ఫీల్ అవ్వద్దు దయచేసి. ఇప్పుడు నేను ఏమి రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీకు మానసికంగా మీకు బాధ కలిగించి వెళ్ళిపోయారు మీ పర్సన్. మళ్ళీ వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు సంతోషంగా ఉన్నారా, లేకపోతే మీలాగనే బాధపడుతూ ఉన్నారా మీకోసము అనేది చూద్దాము. వాళ్ళు ఫస్ట్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూస్తే దాని ద్వారా వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అనేది తెలుస్తుంది. కాబట్టి మీకు ఫస్ట్ లవ్ ఆఫ్ ఒరాకిల్ కార్డ్స్ నుంచి మీ పర్సన్ మీకేం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. చూసే వియర్స్ యొక్క పర్సన్ మా వియర్స్కి ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. Gratitude. Childhood trauma. I am scared of rejection. If I could go back in time, I would handle us differently. మీ కార్డ్స్ కనిపిస్తున్నాయండి. ఓకేనా? Will you leave me like the others? I can't let go of you. I wish I could be a different person. I feel lonely. I have to let you go to find myself. I wish I could be fully honest with you. I am afraid to lose you. Bottom of the deck. The fashion is too much. చూద్దాం ఇక్కడ పెడదాం. అగైన్ మీకు ఇంకొకటి, ఇప్పుడు మీ పర్సన్ ఇంకా ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ 10 కార్డ్స్కి 10 తీద్దాం, చూద్దాం. There is no one like you.
ఐ హోప్ యువర్ డే ఈజ్ యాజ్ వండర్ఫుల్ యాజ్ యు ఆర్. నీ మళ్ళీ ఒక్కొక్క కాడికి చెప్తాను, క్లారిఫికేషన్ కూడా చెప్తాను. యు ఆర్ సో బ్రేవ్. ఇక్కడ పెడదాం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ బికాజ్ ఆఫ్ యూ. You can do every hard things. You make a difference. You are my sunshine. There is no one like you. You don't make mistake. You make my hard day better. Have a super cool day. ఇప్పుడు క్లారిఫికేషన్ ఇస్తూ మాట్లాడదాం. ఫస్ట్ మీకు ఈ కార్డ్స్ గురించి చెప్తాను, అగైన్ ఒక్కొక్క కార్డ్ గురించి క్లారిఫికేషన్ చేస్తాను. చైల్డ్హుడ్ ట్రామా అని అంటున్నారు. అంటే తన చిన్నతనంలో జరిగిన గాయాలు కానీ బాధలు కానీ తనకి గుర్తొస్తూ ఉన్నాయి. ఇప్పుడు తనకి ఏమనిపిస్తుందంటే మీరు తనని కాదంటారేమో అని భయం అనేది మొదలయ్యింది. తను ఏం ఆలోచిస్తున్నారు అంటే ఈ సిచ్యువేషన్ని బాగు చేయడానికి నాకు టైం తోటి వెనక్కి వెళ్ళేంత శక్తి ఉంటే గన ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా నేను కరెక్ట్ చేసేవాడిని చేసేవా అంటే నా వర్షన్లో చెప్తున్నాను, మీరు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి అని అంటున్నారు. అందరిలాగా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా, మిమ్మల్ని వదిలేసి నేను దూరంగా వెళ్ళలేకపోతున్నాను అని అంటున్నారు. నేను ఒక డిఫరెంట్ పర్సన్ లాగా తయారవ్వాలి అనుకుంటున్నాను అంటున్నారు. నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను అని చెప్తున్నారు. నేను ఈ ప్రాబ్లమ్స్ నుంచి పెయిన్ నుంచి దూరంగా వెళ్ళిపోయి నేనేంటో నేను తెలుసుకోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి అంటున్నారు. మీ దగ్గర ఇప్పుడు నేను ఒక నిజాయితీ గల పర్సన్ లాగా ఉండాలి అని అనుకుంటున్నాను అని అంటున్నారు. నాకు చాలా భయం వేస్తుంది, మిమ్మల్ని దూరం చేసుకోవాల్సి వస్తుందేమో అని అంటున్నారు. ఇది మన ఇద్దరి మధ్య ప్రేమ అనేది నాకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది అని అంటున్నారు. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు అంటున్నారు. ఇంకొక లవ్ మెసేజెస్ ఏంటంటే నీ వల్లనే నా లైఫ్ అనేది బ్యూటిఫుల్గా ఉంది అంటున్నారు. నువ్వు చాలా ధైర్యం గల వ్యక్తివి, నీలాంటి మనిషిని నా చుట్టుపక్కల ఎక్కడ లేరు అని చెప్తున్నారు. అగైన్ నీ రోజు అనేది నీలాగానే చాలా బాగా ఉండాలి, మంచిగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అని చెప్తున్నారు. నువ్వు ఎలాంటి పనినైనా సాధించగలవు, చెయ్యగలవు అని చెప్తున్నారు. నువ్వు చాలా డిఫరెంట్ పర్సన్వి, అందరిలాంటి పర్సన్వి కాదు అని చెప్తున్నారు. నువ్వే నాకు ఎలా అంటే ఒక బ్రైట్, నా లైఫ్లో ఒక బ్రైట్నెస్ అనేది నువ్వే అని చెప్తున్నారు. మీలాగా ఎవరు లేరు అని చెప్తున్నారు. ఈ కార్డ్స్ 2 సార్లు వచ్చింది. దేర్ ఈజ్ నో వన్ లైక్ యూ, దేర్ ఈజ్ నో వన్ లైక్ యూ. సేమ్ డబల్ కన్ఫర్మేషన్, మీలాగా ఎవరు లేరు అనేది డబల్ కన్ఫర్మేషన్. ఇక్కడ ఇంకొకటి కూడా వచ్చింది, ఇక్కడ వేరే వచ్చింది, అంటే మిమ్మల్ని లాస్ అవుతానని వచ్చింది. నువ్వు ఎప్పుడూ ఏ తప్పు చెయ్యవు, అలాంటి మంచి వ్యక్తివి అని చెప్తున్నారు. మీ వల్ల నాకు ఎటువంటి హార్డ్ అయినా, అంటే దాన్ని ఎలా చెప్పాలంటే కష్టమైన రోజైనా, ఎటువంటి బాధ కలిగిన రోజునైనా కానీ నేను మీ వల్ల దాన్ని అవలీలగా దాటుకొని వెళ్ళగలిగాను. ఆ కష్టాన్ని నేను ఈజీగా దాంట్లోంచి బయటికి రాగలిగాను మీరు నాతో ఉండడం వల్ల అని అంటున్నారు.
మీకు లాస్ట్ మెసేజ్ ఏంటంటే హ్యావ్ ఏ సూపర్ కూల్ డే. మీకు చాలా మంచిగా ఉండాలి ఈరోజు అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు క్లారిఫికేషన్ చేద్దాం. చైల్డ్హుడ్ ట్రామా. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ బికాజ్ ఆఫ్ యూ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్. ఎందుకు అంటున్నారంటే చూడండి, వాళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. సాడ్గా అనిపిస్తూ ఉంది వాళ్ళ లైఫ్లో. వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ పార్ట్నరు ఒక స్పేస్ అనేది వాళ్ళకి ఇవ్వటం లేదు. వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ. ఎట్లా అంటే గోరు చుట్టూ అయితే దాని మీద రోకలు పడితే ఎలా ఉంటుందో ఆ పెయిన్ అలా అయిపోయింది పర్సన్ సిచ్యువేషను. సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఇప్పుడు అవుతూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఎట్లా అంటే చాలా ప్రాబ్లం అనేది అవుతూ ఉంది. వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలని ట్రై చేస్తున్నారు. అంటే ఆత్మ పరిశీలన అంటారు కదా, అలాంటిది. ఇంకా వాళ్ళకి ఎట్లా ఉందంటే మీకోసము వాళ్ళు వర్క్ చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావాలి అని ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఎట్లా అంటే ఆత్మవిమర్శ అనేది బాగా ఎక్కువైపోయింది. వాళ్ళకి ఎక్కడ తప్పు చేశానో అనేది వాళ్ళకి బాగా రియలైజ్ అయ్యారు. వాళ్ళకి ఇప్పుడు తెలుస్తూ ఉంది. వాళ్ళకి ఎట్లా అంటే మీ ఇద్దరి రిలేషన్షిప్లో ఒక డెవలప్మెంట్ అనేది కావాలి అనేది మీ గురించి ఆలోచనలో డిఫరెంట్గా తేడా రావడం వల్ల వాళ్ళు ఈ విధంగా హెర్మెట్ పొజిషన్కి వాళ్ళు వచ్చారు. అందుకే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో చిన్నతనం నుంచి కలిగిన బాధలు కానీ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ వాళ్ళకి రియలైజ్ అవుతూ వచ్చారు. ఇప్పటికి కూడా నేను కావాలి అనుకున్నది ఏది నాకు దక్కకుండా పోతుంది కదా అనేది వాళ్ళకి బాగా అర్థమైంది. అందుకే మీ వల్లనే నా జీవితం అనేది బ్యూటిఫుల్గా ఉంది, అది నాకు అర్థమైంది అని చెప్తూ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. ఐ ఆమ్ స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? ఇక్కడ యు ఆర్ సో బ్రేవ్ ఎందుకు అంటున్నారు? మీరు చాలా ధైర్యమైన వ్యక్తి. అందుకే వాళ్ళకి భయం వేస్తుంది మిమ్మల్ని మీరేమో కాదంటారేమో అనేసి. చూడండి, వాళ్ళు ఇన్మెచ్యూరిటీగా ఆలోచించే పర్సన్. మీ ఇద్దరి మధ్యలో ఏజ్ డిఫరెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి ఇప్పుడు మీ మీద ప్రేమ అనేది పొంగి పొర్లుతూ ఉంది. ఇక్కడ ఎందుకు ఈ పొజిషన్లో ఆలోచిస్తూ ఉన్నారంటే వాళ్ళు మిమ్మల్ని మానసికంగా, నేను ఫస్ట్ అదే అడిగాను కదా క్వశ్చను యూనివర్స్ని, మిమ్మల్ని మానసికంగా బాధ పెట్టి వెళ్ళిన పర్సన్కి వాళ్ళకి ఆ పెయిన్ అనేది వాళ్ళకి తెలుస్తుందా లేదా? ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే కర్మ రిటర్న్స్, అది మన నీడలాగే ఉంటుంది. కాబట్టి వాళ్ళు మీకేం పెయిన్ ఇచ్చారో ఆ పెయిన్ అనేది వాళ్ళకి వెంటనే వాళ్ళకి తెలుస్తూ ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ బాధపడుతూ ఉన్నారంటే వితిన్ సెకండ్స్లో వాళ్ళకి టెలిపతి ద్వారా వాళ్ళకి ఆ పెయిన్ అనేది వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళు కంపల్సరిగా అందుకే వాళ్ళు హెల్మెట్ పొజిషన్లోకి వచ్చారు. వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి. వాళ్ళకి జీవితంలో ఏమేమి జరిగాయి అన్నీ ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే మీ మీద ప్రేమ ఎక్కువైపోయింది. అటాచ్మెంట్ అనేది మీ ఇద్దరి మధ్యలో ఉన్న అటాచ్మెంట్ అనేది వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఫెవికాల్ బాండింగ్ లాగా అనిపిస్తూ ఉంది. అందుకు వాళ్ళకి ఇప్పుడు మీ సైడు చాలా ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఎలా ఉందంటే మనసంతా ఒక దగ్గర, మనిషి ఒక దగ్గర అన్నట్లు అయిపోయింది అనమాట వాళ్ళ సిచ్యువేషన్. వాళ్ళకి మీ మీద అట్రాక్షన్ ఎలా ఉందంటే ఇప్పుడు ఈ క్షణం కూడా వదిలేస్తే వచ్చేసేటట్లు ఉన్నారు. కానీ అక్కడ సిచ్యువేషన్స్ వాళ్ళకి ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం ఇంకా ఫర్దర్ రీడింగ్లో ఏమేమి వస్తుందో చూద్దాము.
అలా ఉన్నారనమాట. ఇంకా పరిగెత్తుకొని రావాలన్న సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళకి ఎలా అంటే ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు మెచ్యూర్ పర్సన్ కాదు. అందుకే వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేక, హరే కృష్ణ, తీసుకోలేక వాళ్ళు ఉండిపోయారనమాట. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్. ఇంకొకటి వాళ్ళు మీ లైఫ్లో ఏం చేసి వెళ్ళారు, ఎలా వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చింది అనేది అది మీకు వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల అయి ఉండొచ్చు. లేదు అంటే వాళ్ళు థింక్ చేసిన విధానం డిఫరెంట్గా అయి ఉండొచ్చు. కానీ వాళ్ళైతే మాత్రం యాక్చువల్గా చాలా సెన్సిటివ్ పర్సన్. అందుకు మీరు రిజెక్ట్ చేస్తారేమో అని భయపడుతున్నారు. ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ. నేను కాలంతో పాటు కన్నా వెనక్కి వెళ్ళగలిగేంత శక్తి నాకు ఉంటే, ఈ కాలాన్ని వెనక్కి తిప్పే శక్తి నాకు గాన ఉంటే, నేను ఇటువంటి సిచ్యువేషన్ మన ఇద్దరి మధ్యలో రాకుండా ఉండేటట్లు చేసేదాన్ని అని అంటున్నారు. ఎందుకంటే చూడండి, వాళ్ళకి లైఫ్ అనేది బర్డన్గా అనిపిస్తూ ఉంది. వాళ్ళకి రిలేషన్షిప్లో ఎలా అంటే వీళ్ళే ఎఫర్ట్ పెడుతూ ఉన్నారు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏమీ ఎఫర్ట్ పెట్టడం లేదు. వీళ్ళకి సపోర్ట్ అనేది ఏది లేదు. మనకి ఏదైనా పెయిన్ అయినప్పుడు ఒక చెయ్యి మనకు అందిస్తే మనకి హ్యాపీగా పెయిన్ నుంచి కానీ అక్కడున్న ప్రాబ్లమ్స్ నుంచి కానీ మన లైఫ్లో ఉన్న ఆబ్స్టికల్స్ నుంచి కానీ మనము ఈజీగా వాటిని దాటుకొని కరెక్ట్ వేలోకి అనేది రాగలుగుతాం. కానీ వాళ్ళు అలా లేరు అక్కడ. వాళ్ళు ఎలా అంటే ఎంత పోరాడినా వాళ్ళు ఒక్కరే పోరాడాలి, అలా అయిపోయింది వాళ్ళ సిచ్యువేషను. వాళ్ళకి లైఫ్ అనేది ఎలా అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. అక్కడ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి ఎలా అంటే ఒక డ్యూటీ, వాళ్ళ లైఫ్ ఎలా ఉందంటే 24/7 డ్యూటీ చేసినట్టుంది. ఏది చేంజ్ అనిపించడం లేదు. మనం మార్నింగ్ లెగుస్తామా, డ్యూటీకి వెళ్తామా, మళ్ళీ వస్తామా, మళ్ళీ డ్యూటీకి వెళ్తామా, డే అండ్ నైట్ డ్యూటీ లాగా ఉందన్నమాట వాళ్ళది. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి మనసు అనేది కాలుతూ ఉంది, గాయం అవుతూ ఉంది, నొప్పి కలుగుతూ ఉంది. వాళ్ళకి ఏం చేయాలో తెలియటం లేదు. వాళ్ళకి ఎట్లా అంటే బయటకు వచ్చేయాలి అనిపిస్తుంది. ఆ పెయిన్ నుంచి, ఆ బాధ నుంచి బయటికి రావాలి అనిపిస్తుంది. స్ట్రగుల్స్ చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ లైఫ్లో. అందుకు వాళ్ళకి ఏంటంటే మీతోటి కలవాలి అనిపిస్తుంది. అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే, నేను ఈ సిచ్యువేషన్ని టైంని వెనక్కి తిప్పే శక్తి కన్నా నాకు ఉండింటే ఈ సిచ్యువేషన్ ఇలా జరగకుండా నేను చూసేవాడిని కదా అని అంటున్నారు. నేను ఇప్పుడు నా వర్షన్లో చెప్తున్నాను కాబట్టి మేలు అనుకుంటున్నాను. మీరు ఫీమేల్ చూస్తే మేల్ అనుకోండి, మేల్ చూస్తే ఫీమేల్ అనుకోండి. విల్ యూ లీవ్ మీ లైక్ ద అదర్స్? అందరిలా నువ్వు కూడా నన్ను వదిలేస్తావా అని ఎందుకు అడుగుతున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఇక్కడ వచ్చేసి యూ కెన్ డూ ఎవ్రీ హార్డ్ థింగ్స్. నువ్వు ఎటువంటి భారమైన ఎటువంటి సిచ్యువేషన్ అయినా కానీ, ఎటువంటి పనినైనా కానీ నువ్వు చెయ్యాలి అనుకుంటే ఆ పనిని ఈజీగా చేసేయగలవు. నువ్వు కావాలి అనుకుంటే దేన్నైనా సాధించగలవు. అందుకే మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? నువ్వు అలా ఉన్నావు కాబట్టి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని అడుగుతున్నారు. నేను సింగిల్గా చెప్పాను, సింగిల్ వర్డ్లో చెప్పానని అనుకోవద్దండి. ఇలా అయితేనే కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది మీకు అని చెప్తున్నారు. ఎందుకు అంటున్నారో చూద్దాం ఇప్పుడు. ఎందుకంటున్నారంటే తను ఒక జస్టిస్ అనేది కోరుకుంటున్నారు, న్యాయం కావాలి అని అనుకుంటున్నారు. మీకు ఒక న్యాయం చేయాలి అనుకుంటున్నారు. తనకు లైఫ్లో కూడా తనకి న్యాయం కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళకి ఎట్లా అంటే ఒక డెసిషన్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి అనిపిస్తూ ఉంది. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనిపిస్తూ ఉంది. మీరు డివోర్స్కి అప్లై చేసిన వాళ్ళైతే డివోర్స్ కూడా క్యాన్సిల్ చేసుకోవాలి అనే సిచ్యువేషన్లో ఉన్నారు. మీ ఇద్దరి మధ్యలో ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అనేది కావాలి అని అనుకుంటున్నారు. స్టెబిలిటీగా ఉండాలి మీ ఇద్దరు అని అనుకుంటున్నారు. ఒక ట్రూత్ అనేది మీ ఇద్దరి మధ్యలో కావాలి. ఒక నిజమైన ప్రేమ కావాలి, నిజమైన ఆలోచనలు ఉండాలి. నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి ఆ ప్రేమని మీకు ఇవ్వాలి అని తాను ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే ఒక హానెస్టీ పర్సన్ లాగా
తను తయారయ్యారు, మీ లైఫ్లో ఎఫర్ట్ పెట్టాలి అని అనుకుంటున్నారు. వాళ్ళకి మీతోటి ఒక సక్సెస్ అనేది కావాలి అనుకుంటున్నారు. ఇంకొకటి, మీరు ఎవరైనా జాబ్ గురించి కానీ, గవర్నమెంట్ జాబ్ గురించి కానీ, కోర్టు అటువంటి వాటిల్లో మీకు జాబ్ కానీ, లేకపోతే మీకు అక్కడ ఒక మీ కేసులు ఏమైనా కానీ కోర్టులలో ఉంటే కానీ, అటువంటి ఏమైనా సిచ్యువేషన్ ఉంటే అవి అనేది క్లియర్ అవబోతున్నాయి. మీ సైడ్ అనేది న్యాయం రాబోతుంది. అగైన్ మీ పర్సన్ కూడా మీకు న్యాయం చేయాలి అని అనుకుంటున్నారు. ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ఇక్కడ ప్లీజ్ గివ్ మీ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ యు మేక్ ఏ డిఫరెన్స్ అంటే నువ్వు చాలా డిఫరెంట్ అయిన పర్సన్వి. నిన్ను వదిలేసి నేను వెళ్ళలేకపోతున్నాను, నేను నీకు దూరంగా నేను వెళ్ళలేకపోతున్నాను అని అంటున్నారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ కరెక్ట్ ఆన్సర్. చూడండి ఎందుకు అంటున్నారంటే, మిమ్మల్ని ఇప్పుడు ట్రూగా లవ్ చేస్తున్నారు, చాలా థింక్ చేస్తున్నారు. మీ ఇద్దరి లైఫ్లో ఫ్యూచర్ అనేది వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎట్లా అంటే, మీకు చెప్పే పర్సన్ కాదు. మీ పర్సన్ అయితే తనలో ఉన్న ఆలోచనలు కానీ కానీ వాళ్ళ మనసులోనే సమాధి అయినా చేసుకుంటారు, కానీ మీకు మాత్రం రివీల్ చేసే పర్సన్ అయితే కాదు. ఇక్కడ పక్కా కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఎమోషనల్గా అన్నీ బ్యాలెన్స్ చేసుకోగలరు. వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ బ్యాలెన్స్ చేసుకోగలరు. ఒక మొండి మనిషి అంటే ఎలా ఉంటారు, ఇంక ఈ పర్సన్ని మీ పర్సన్ని చూస్తే తెలుస్తుంది. బట్ మిమ్మల్ని మాత్రము ట్రూగా లవ్ చేస్తున్నారు. మీకు ఒక బాండింగ్ అనేది ఉంది మీ ఇద్దరి మధ్యలో. మీకు ఎట్లా అంటే ఒక కరెక్ట్ అయిన రిలేషన్షిప్ అనేది మీ ఇద్దరి మధ్యలో ఇంకా ఉండాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు అణువణువున మీరు నిండిపోయి ఉన్నారు. అగైన్ వాళ్ళకి ప్రతిదీ ఏంటి మీరేంటి అనేది వాళ్ళకి బాగా అర్థమయ్యింది ఇప్పుడు. అందుకు వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. అందుకే మీ నుంచి దూరంగా వెళ్ళలేకపోతున్నా అని చెప్తూ ఉన్నారు. ఐ విష్ ఐ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ఎందుకు అంటున్నారంటే, ఇక్కడ దేర్ ఈజ్ నో వన్ లైక్ యూ. డబల్ కన్ఫర్మేషన్ అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. అందుకే వాళ్ళు ఎందుకు అంటున్నారంటే, మీరు ఒక డిఫరెంట్ అయిన వ్యక్తి. మీలాంటి పర్సన్ నా చుట్టుపక్కల ఎక్కడ నాకు కనిపించలేదు, మీలాగుండే పర్సను అని అంటున్నారు. అందుకే నేను ఒక డిఫరెంట్ పర్సన్ లాగా మారాలి అని అనుకుంటున్నాను, మీకు అనుగుణంగా మారాలి అనుకుంటున్నాను అని చెప్తున్నారు. అలా అని ఎందుకు చెప్తున్నారు యూనివర్స్? గ్రాటిట్యూడ్ ఎందుకు చెప్తున్నారు అంటే, వాళ్ళకి చాలా స్ట్రగుల్స్ అనేది అనుభవించారు. బట్ మీ లైఫ్లో మీరు కూడా స్ట్రగుల్స్ అనుభవించారు, కానీ ఎండింగ్ మాత్రము మీ ఇద్దరి లైఫ్లో చాలా బాగుండబోతుంది. ఇంతకుముందు తను ప్రాక్టికల్గా ఉన్న పర్సను ఇప్పుడు మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు. మీ ఇద్దరిది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కూడా తను ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఎట్లా అంటే, వాళ్ళు సెల్ఫ్గా ఇంతకు ముందు ఉన్నలాగా కాకుండా ఒక డిసిప్లిన్ పర్సన్ లాగా తయారయ్యారు. వాళ్ళకి ఒక యాంబిషన్ అనేది, లైఫ్ యాంబిషన్ అనేది ఏంటి అంటే, వాళ్ళు మిమ్మల్ని చేరుకోవడమే అని అనుకుంటున్నారు. వాళ్ళు చాలా పాజిటివ్గా ఇప్పుడు థింక్ చేస్తున్నారు. మీ ఇద్దరి లైఫ్ని బ్యాలెన్స్గా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉన్నారు వాళ్ళ కెరియర్ మీద కానీ, ఇప్పుడు మీ ఇద్దరు కలవడానికి కానీ వాళ్ళు ఒక ఆలోచన విధానం అనేది కరెక్ట్ రూట్లో తీసుకొని వస్తున్నారు. ఇంతకుముందులాగా వాళ్ళు లేరు. అందుకే వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఐ విష్ ఐ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్ అని. గ్రాటిట్యూడ్ యూనివర్స్. ఐ ఫీల్ లోన్లీ అని మా రియస్ పర్సన్ ఎందుకు అంటున్నారు? అగైన్ ఇక్కడ వచ్చేసి యు ఆర్ మై సన్షైన్ అని అంటున్నారు. ఎందుకంటే మీరే వాళ్ళ జీవితంలో ఒక వెలుగు. అంటే
ఒక సూర్యుడిలాగా అనమాట. వెలుగు కిరణం అనేది అనుకోవచ్చు, సూర్యుడు అనుకోవచ్చు, అంటే బ్రైట్నెస్ అని అనుకుంటున్నారు. అందుకే ఐ ఫీల్ లోన్లీ అని చెప్తున్నారు. ప్లీజ్ యూనివర్స్, ఇలా అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు, నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అని ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు ఒక మ్యూజిషియన్ ఎనర్జీకి వచ్చేసారు. అంటే మేనిఫెస్టేషన్ ఎలా చేస్తున్నారంటే వాళ్ళకి మీరు కావాలి, ఎలాగైనా కావాలి అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీరు కూడా ఇక్కడ మేనిఫెస్టేషన్ సేమ్ నా పర్సన్ కావాలి అని అనుకుంటున్నారు కాబట్టి యూనివర్స్ వాళ్ళ ఆలోచనలలో కూడా డిఫరెంట్గా చేంజ్ అనేది తీసుకొచ్చింది వాళ్ళలో. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ఈ కార్డు మీకు కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు మీలో ఉన్న స్కిల్స్ని డిఫరెంట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. మీలో ఏమి చేయగలను అనేది ఆలోచిస్తూ ఉన్నారు. మీరు ఎలా అంటే నేను ఇలా ఉంటే కాదు, కొంచెం మారాలి అని ఆలోచిస్తున్నారు. సైలెంట్గా, చాలా సైలెంట్గా ఉండిపోవడానికి ట్రై చేస్తున్నారు. ఎట్లా అంటే ఇంతకుముందు మీ పర్సను మ్యానిపులేటింగ్ చేసే పర్సన్ అనమాట. అంటే ఎలాగైనా ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ఎనర్జీ కూడా ఎలాగుంది అంటే మిమ్మల్ని ఎలాగైనా కానీ బమ్మిని తిమ్మించేసైనా కానీ మీ ఇద్దరి లైఫ్లో ఒక స్టెబిలిటీ అనేది తీసుకొచ్చుకోవాలి, హ్యాపీ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఒక సక్సెస్ కావాలి, మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు. వాళ్ళకి చాలా ఎలా అంటే దాన్ని ఏ విధంగా చేస్తే నేను నా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోతాను, చూసే వాళ్ళకి అది నేను ఇలా చేశాను అన్నట్లు ఉండకూడదు, కానీ మీ ఇద్దరు హ్యాపీగా అయితే ఉండాలి. ఇప్పుడు మనకి మెజిషియన్ ఎలా చేస్తారు, మెజిషియన్ ఏం చేస్తారో మనకు తెలియదు. కాకపోతే మనకి అక్కడ వావ్ ఇది ఇలా వండర్ జరిగిపోయింది, ఇది ఎలా సాధ్యమైంది అన్నట్లుగా ఉంటుంది. కానీ రియాలిటీ అనేది మనకు తెలియదు. అది ఏ విధంగానో చేసి కానీ మీ లైఫ్లోకి అనేది రావాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతున్నారు. మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు కాబట్టి లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అగైన్ ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. అక్కడేమో యూ మేక్ ఏ యూ కెన్ డూ ఎవ్రీ హార్డ్ థింగ్స్ అని చెప్తున్నారు. చూడండి, తను దూరంగా ఈ సిచ్యువేషన్ నుంచి దూరంగా వెళ్ళిపోయి నేనేంటో నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి లైఫ్లో ఏమవుతుందంటే ఒక ఏమీ గ్రోత్ అనేది లేదు, రిజల్ట్ అనేది లేదు, ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది, స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళకి అక్కడ ఏది కరెక్ట్గా అనిపించటం లేదు. వాళ్ళకి ఎట్లా అంటే మనము ఒక పంట పొలంలో పంట వేసిన తర్వాత మనకి అది ఎలా దాన్ని మంచిగా పండించాలి అనేది ఆలోచిస్తామో అలాగా ఇప్పుడు మీ రిలేషన్షిప్లో కూడా గ్రోత్ అనేది అలా ఏ విధంగా ఈ రిలేషన్షిప్ని కరెక్ట్ వేలో తీసుకెళ్ళాలి అనేది ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మనం పంట వేస్తే ఏం చేస్తాము, మంచిగా దానికి పురుగు రాకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటాము, వాటర్ కరెక్ట్ టైంకి ఇస్తాము. అగైన్ ఏది అవుటర్ సైడ్ నుంచి పశువులు అవి రాకుండా చూస్తాము, అన్నీ ప్రొటెక్ట్ చేస్తాము కదా. ఆ విధంగా ప్రొటెక్ట్ చేయాలి. ఆ విధంగా మీ లైఫ్లో ఒక గ్రోత్ అనేది తీసుకురావాలి. ఫైనాన్షియల్గా కానీ లేదంటే ఎమోషనల్గా కానీ దానికి ఏ వే అనేది కరెక్ట్ అనేసి వెతుకుతూ ఉన్నారు. ఒక ప్లానింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఎట్లా అంటే మీ లైఫ్లో మీ ఇద్దరు లైఫ్లో ప్రోగ్రెస్ కావాలి అని తను అనుకుంటున్నారు. చాలా పేషెంట్గా చాలా ఓపిక్గా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఎలా అంటే చాలా ఎక్కువగా థింక్ చేస్తూ ఉన్నారు, దాని గురించి ఎక్కువ థింక్ చేస్తున్నారు. అందుకే తనకి ఏమనిపిస్తుందంటే ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి వెళ్ళి నేనేంటో నేను తెలుసుకుంటే
అప్పుడు ఇది అనేది ఈజీ అవుతుంది మన ఇద్దరి లైఫ్లో బంధం నిలబడడానికి అని నేను అనుకుంటున్నారు. ఐ విష్ ఐ కుడ్ బీ ఫుల్లీ హానెస్ట్ విత్ యూ అని ఎందుకు అంటున్నారు? యూ డోంట్ మేక్ మిస్టేక్, మీరు ఎప్పుడు తప్పు చేయరు అనేది తను ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలా అంటే మిమ్మల్ని చాలా నమ్ముతున్నారు, మీరు ఎటువంటి తప్పు చేయరు అనేది వాళ్ళకి హార్ట్లీ తెలిసిపోయింది. ఇప్పుడు మీరు దానికోసమే వెయిట్ చేస్తున్నారని తెలిసిపోయింది. అందుకే మీ గురించి చాలా నిజాయితీ గల పర్సన్ లాగా, ఇంతకు ముందులాగా కాదు, మారుతున్నాను, నేను చాలా మారాను అని చెప్తున్నారు. చూడండి, వాళ్ళు అక్కడున్న సిచ్యువేషన్ నుంచి లెట్ గో చేసేసి మీ వైపుగా ట్రావెల్ అనేది చేస్తూ ఉన్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే వాళ్ళకి అక్కడ ఏది నీడ్ లేదు. ఫైనాన్షియల్గా లాస్లో ఉన్నారు, ఐసోలేషన్లో ఉన్నట్టున్నారు. వాళ్ళకి ఎట్లా అంటే స్ట్రగుల్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళకి చాలా లైఫ్ అనేది హార్డ్ సిచ్యువేషన్లో ఉంది. ఎట్లా అంటే ఇంకా ఈ మనం ఒక నావలో వెళ్తూ ఉంటే ఒక చిన్న హోల్ పడితే వాటర్ అన్నీ దాని నావలోకి వచ్చేసి నావే మునిగిపోతుంది కదా, ఆ సిచ్యువేషన్లో వాళ్ళ లైఫ్ అనేది ఇప్పుడు ఉంది. వాళ్ళు బ్రేకప్ చెప్పాలి అని అనుకుంటున్నారు, వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మాటలు లేవు ఇద్దరి మధ్యలో, స్ట్రెస్ అనేది అనిపిస్తూ ఉంది. చాలా అంటే ఉన్నాము అంటే ఉన్నాము అంతే, వాళ్ళిద్దరూ అలా ఉన్నారనమాట. అక్కడ ఉన్న పర్సన్స్ ఎవరైనా అయ్యుండొచ్చు, ఐదర్ థర్డ్ పార్టీ అయ్యుండొచ్చు, లేదంటే ఫ్యామిలీ అయ్యుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు, మదర్ అండ్ ఫాదర్ దగ్గర ఉండి ఉండొచ్చు. ఎవరి దగ్గర ఉన్నా కూడా వాళ్ళ మధ్యలో మాత్రం మాటలు లేవు, ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అందుకే తను ఏమంటున్నారంటే నేను ఒక నిజాయితీ కలిగిన పర్సన్ లాగా మీ మారాలి అనుకుంటున్నాను, మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నాను, నువ్వు ఎప్పుడు తప్పు చేయవని నాకు కన్ఫర్మ్ అయిపోయింది, నేను నమ్ముతున్నాను అని చెప్తున్నారు. యూ మేక్ మై హార్ట్ డే బెటర్ అగైన్, ఐ ఆమ్ అఫ్రైడ్ టు లాస్ యూ. నువ్వు నా ఎంత కష్టమైన రోజైనా కూడా నిన్ను చూస్తే కొంతమందిని చూస్తే మనకు అనిపిస్తుంది కదా, వాళ్ళని చూస్తే మనకి ఇట్టే సంతోషం అనిపిస్తుంది. ఎటువంటి కష్టమైన పని అయినా కూడా హ్యాపీగా చేస్తున్నాము అని అనిపిస్తుంటుంది. అందుకు వాళ్ళకి మీరు ఎదురుగా ఉంటే వాళ్ళకి అలా అనిపిస్తుంది అన్నమాట. అందుకే వాళ్ళు భయపడుతూ ఉన్నారు, మిమ్మల్ని దూరం చేసుకోవాల్సి వస్తుందేమో, మిమ్మల్ని దూరం అయిపోతారేమో అనేసి భయపడుతూ ఉన్నారు. ప్లీజ్ యూనివర్స్ ఎందుకు అంటున్నారు అలా, మా వ్యూస్ పర్సన్ ఎందుకు అంటున్నారంటే వాళ్ళ లైఫ్లో మోసం అనేది వాళ్ళకి జరిగింది. అక్కడ బ్రేకప్ సిచ్యువేషన్కి వచ్చేసింది. వాళ్ళ రిలేషన్షిప్ చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. ఎట్లా అంటే వాళ్ళకి అక్కడ ఏవో తెలియని నిజాలు అనేవి తెలిసాయి. ఒక చాలా చేదు నిజాలు వాళ్ళకి లైఫ్లో ఇప్పుడు తెలిసాయి. అక్కడ ఉన్న వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్ గురించి. అందుకు చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. అక్కడ పెయిన్ఫుల్ మెమరీస్ ఉన్నాయి వాళ్ళకి చాలా. ఎట్లా అంటే లైఫ్లో ఫెయిల్యూరే కనిపిస్తూ ఉంది వాళ్ళకి, ఏమీ హ్యాపీనెస్ కనిపించటం లేదు వాళ్ళకి. ఇంకా ఈ లైఫ్ ఎండ్ అయిపోయిందే అని ఆలోచిస్తూ ఉన్నారు. ఒక న్యూ బిగినింగ్ అనేది మీతో కావాలి అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. బట్ వాళ్ళు ఏమంటే ఎవరిని నమ్మాలో అనేది కూడా తెలియని సిచ్యువేషన్కి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అందుకే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఆ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళ పర్సన్స్ ద్వారా ఉండొచ్చు, వాళ్ళ ఎవరి ద్వారా అయినా ఉండొచ్చు, వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మిమ్మల్ని పోగొట్టుకుంటానేమో అని భయపడుతూ ఉన్నారు. మీరు మిమ్మల్ని ఎక్కడ చేజార్చుకుంటానో అని భయపడుతూ ఉన్నారు. ఇక్కడ చాలామందికి బ్యాక్ పెయిన్ అనేది చూపిస్తూ ఉంది మీ వ్యూయర్స్ పర్సన్కి. చూడండి, ద ప్యాషన్ ఈజ్ టూ మచ్, హ్యావ్ ఏ సూపర్ కూల్ డే. మీ రోజు చాలా మంచిగా ఉండాలి అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు.
వాళ్ళకి ఎట్లా అంటే ఈ ప్రేమ అనేది చాలా పిచ్చిది, వెర్రిది, ఇంక ఇది అసలు ఇంక దీన్ని ఎలా వర్ణించాలో నాకు తెలియటం లేదు అంటున్నారు. ద ఫుల్ ఎనర్జీ. తను ఎలా అంటే ఒక ఇన్నోసెంట్ పర్సన్ లాగా తయారైపోయారు. ఇంక ఇప్పుడు మీరే కావాలి అనేది నాకు ఎందుకో తెలియటం లేదు. కానీ నా రీడింగ్స్లో మాత్రము మీ వ్యూయర్స్ ఎవరు చూస్తున్నారో కానీ వాళ్ళ పర్సన్స్ అయితే వాళ్ళు ఎవరు ఎలా మేనిఫెస్టేషన్ చేస్తున్నారో నాకైతే తెలీదు. బట్ వాళ్ళ లైఫ్లోకి అయితే వాళ్ళ పర్సన్ పక్కా 100% వస్తారు. ఇక్కడ నాకు ఎక్కువగా ఏం కనిపిస్తుందంటే 1 కనిపిస్తుంది, అగైన్ 2 కనిపిస్తుంది, 5, 7 కనిపిస్తూ ఉంది ఎక్కువగా. ఇక్కడ మీ పర్సన్లో కానీ మీకు కానీ చాలా మందికి రూట్ చక్ర బ్లాక్ అయినట్టు కనిపిస్తుంది. అగైన్ సోలార్ చక్ర, ఓకే, స్వాదిష్టాన చక్ర బ్లాక్ అయినట్టు కనిపిస్తూ ఉంది. కొంతమందికి థ్రోట్ చక్ర కూడా కనిపిస్తుంది. వీళ్ళు వీటికి రెమెడీస్ చేసుకోండి. మీరు హ్యాపీగా మీ లైఫ్లో అనేది హ్యాపీగా మీ లైఫ్ ఉంటుంది. మీరు ఏది కావాలనుకుంటే అది జరుగుతుంది. అగైన్ మీకు వీటి గురించి ఏమైనా రెమెడీస్ గురించి అలా కూడా మీకు కావాలి అంటే కనుక మీరు పర్సనల్గా రీడింగ్ తీసుకోండి. అందులో మీకు రెమెడీస్ కూడా చెప్తాను. మీరు ఏ విధంగా మీరు రెమెడీ చేసుకుంటే మీ లైఫ్ అనేది ఒక హ్యాపీ లైఫ్ లాగా అవుతుంది అనేసి. ఇప్పుడు మీకు ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. ఇది మన రీడింగ్లో హైలైట్ పాయింట్. ఎందుకంటే ఏంజల్స్ గైడెన్స్ ఉంది. తెలుసుకుంటే మనకి ఒక నెమ్మది అనేది ఉంటుంది. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. చూడండి, నేను చెప్పాను కదా, ఇక్కడ 1, 2, అగైన్ 5, 7 కనిపిస్తుంది. మీకు అది లక్కీ నెంబర్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ పర్సన్ కానీ మీ కానీ డేట్ ఆఫ్ బర్త్లో టోటల్ అయినా ఉండొచ్చు, డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు. అగైన్ మీకు కొంతమందికి ఇంకొక నెలలో, కొంతమందికి 5 months లోపల, కొంతమందికి 7 months లోపల. ఇది మీరు హవర్స్ లేకపోతే డేస్, వీక్స్, మంత్స్ ఇలా ఎలాగైనా మీరు డివైడ్ చేసుకోవచ్చు దీన్ని. చూడండి, విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. యూనివర్స్ కూడా అదే చెప్తుంది, ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు. హెల్ప్ఫుల్ పీపుల్. మీ చుట్టుపక్కల ఎవరైనా ఏమన్నా మీకు హెల్ప్ పొందే పీపుల్స్ కన్నా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి ఫస్ట్. అదే మీ లైఫ్లో మీకు పాజిటివ్నెస్ని తీసుకొని వస్తుంది. వాళ్ళని వెతుక్కుంటూ మీరు వెళ్ళడం కాదు. ఇన్ ద నియర్ ఫ్యూచర్, మీ నియర్ ఫ్యూచర్లో చూడండి, విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ హెల్ప్ఫుల్ పీపుల్. ఇన్ ద నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్ అనేది ఒక గోల్డెన్ వేలాగా, గోల్డెన్ మిర్రర్ లాగా, అది ఎట్లా అంటే బంగారుతో చేసిన దీనిలాగా తయారవబోతుంది. అంటే మీకు అన్ని అబాండెన్స్ కానీ అన్ని ప్రతి ఒక్కటి మీ లైఫ్లో రాబోతున్నాయి. మీరు కెరియర్ పరంగా చూస్తుంటే చూడండి, ఏంజల్స్ కూడా ఏం చెప్తున్నారు చూడండి. మీలో ఉన్న నెగిటివ్నెస్ని లెట్కో చేసేసేయండి ఫస్ట్. అసలు అది పెట్టుకోవద్దండి, తీసేసేయండి. మీరు తీసేస్తేనే మీరు హ్యాపీగా ఉండగలరు. మీకు అన్వాంటెడ్ థాట్స్, మీకు వద్దు అనుకున్న దాన్ని వదిలేయండి. కావాలనుకున్న దాని గురించి ఆలోచించండి. నో నీడ్ టు వరీ. చూసారు కదా, అబండెన్స్. ఈ రీడింగ్కి ఎంత రిజనేట్గా ఆన్సర్స్ వస్తున్నాయో చూడండి. అసలు మీ ముందే కార్డ్స్ షఫల్ చేస్తున్నాను, మీ ముందే తీస్తున్నాను కార్డ్స్, మీ ముందే రీడింగ్ కూడా చేశాను. ఇప్పుడు పర్సన్ నేమ్
ఇది ఇంకా లాస్ట్ హైలైట్. హెచ్ ఓ డి బి ఆర్ ఎల్ యు జెడ్ ఎస్ కే ఎన్ జీ. ఇవి మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ అయి ఉండొచ్చు. చూసారు కదా, ఇదే అండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా దీన్ని తీసుకోండి. నచ్చలేదు అనుకుంటే ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకోండి. మీ లైఫ్లో ఏమైనా జరిగాయి పాయింట్స్ మీకు రిజనేట్ అవుతున్నాయి అంటే వాటిని మాత్రమే తీసుకొని, రిజనేట్ కాని పాయింట్స్ని ప్లీజ్ 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 దయచేసి లీవ్ చేసేసేయండి. పెయిన్గా మాత్రం ఫీల్ అవ్వద్దు. నా రీడింగ్ చూసి ఏ ఒక్కరూ పెయిన్గా ఫీల్ అవ్వకూడదు. యూనివర్స్ ప్లీజ్ నాకు ఆ శక్తిని ఇవ్వు. ఫస్ట్ వాళ్ళకి ఆ పెయిన్ రిలీఫ్ చేసే శక్తిని నాకు ఇవ్వని నేను యూనివర్స్ని, నా కృష్ణని, నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. ప్లీజ్ హెల్ప్ చేయమని, నా వ్యూయర్స్కి హెల్ప్ చేయమని. ఇదే అండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో పాజిటివ్ ఎనర్జీ ఉంది మీకు అనిపించినప్పుడు, పాజిటివ్గా అనిపించినప్పుడు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ అని కామెంట్ చేయండి. ఆ పాజిటివ్నెస్ మీకు మీ లైఫ్లో హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.